रुकन असम्बली नारायणखेड़ डॉक्टर पी संजीवा रेड्डी ने आज अपनी क़ियामगाह वाक़ नारायणखेड़ में साबिक़ वज़ीर आज़म आजियानी इंदिरा गांधी की यौम पैदाइश पर उनकी तस्वीर पर गुलहाए अक़ीदत निछावर किए और आजियानी इंदिरा गांधी की खिदमात को भरपूर ख़िराज अक़ीदत पेश किया। इस मौके पर DCC के जनरल सेक्रेटरी चंद्रशेखर रेड्डी, सदरनशीन बल्दिया नारायणखेड़ आनंद स्वरूप शेटकार, मोहम्मद अब्दुल क़य्यूम उर्फ मुमताज़ के अलावा कांग्रेस क़ायदीन मोहम्मद अब्दुल सबूर, मोहम्मद यूसुफ कुरैशी मौजूद थे। ఎన్నో అన్ని కులాలను మతాలను సమానంగా చూసి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేసినటువంటి ప్రభుత్వాలు మన కాంగ్రెస్ ప్రభుత్వాలు. ముఖ్యంగా దాంట్లో ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అనే నినాదంతోనే చాలా మందికి బడుగు బలైన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇల్లు ఇవ్వడమే కానీ, ఎడ్లు బండ్లు ఇవ్వడమే కానీ, తర్వాత ల్యాండ్ సీలింగ్ తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీయం చేసి బీదోలకు భూమి వంచి తర్వాత వారికి జీవనోపాధి కలిగే విధంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి కృషి చేయడం జరిగింది. అదొకటే కాకుండా డిఫెన్స్ రంగంలో కూడా దేశ డిఫెన్స్ గురించి కూడా ఆమె ఆలోచించి ఆ రోజే చర్యలు చేపట్టడం జరిగింది. చాలా మంచి పేరు తెచ్చుకున్నాము, ఎందుకంటే ఉక్కు మహిళ అని చెప్పేసి పేరు తెచ్చుకోవడం జరిగింది. తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్, ముఖ్యంగా ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా స్వర్గీయ ఇందిరాగాంధీ గారిది, మన కాంగ్రెస్ ప్రభుత్వందని. ఈరోజు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారు ఎస్టీ సోదరులు. ఎందుకంటే తహసీల్దార్ నుండి పట్టుకొని, గెస్టెడ్ హెడ్ మాస్టర్ నుండి పట్టుకొని అడిషనల్ ఎస్పీ లెవెల్ వరకు, IAS ఆఫీసర్ల వరకు కూడా ఈరోజు ఉన్నారనంటే అది కేవలం ఇందిరాగాంధీ చేసిన కృషి అని చెప్పేసి. తర్వాత అడవులలో నివసించే గిరిజన జాతి సోదరులకు అన్ని విధాలా ఆదుకొని భూముల పట్టాలిచ్చి, తర్వాత ఇళ్లు నిర్మాణం చేసి, తర్వాత విద్యుదీకరణ చేసి అన్ని విధాలా ఈరోజు వారిని జనజీవన శ్రమతో కలిసే విధంగా